రా చెప్పలే చెప్పాడండి. ముందు నేనే దండ వేయాలట కదా. ముందు నువ్వు దండ వేయటమా? ఏమిట్రా డీటెయిల్స్ చెప్పలేదా? సార్ పోనీ నేను వేస్తా సార్. నువ్వు మాత్రం ఎలా వేస్తావయ్యా? ఏమిటి కన్ఫ్యూజన్? ఏమిటా ఇది? సార్ మీరు సార్ ఇలా రండి. మా అయ్యగారు పెళ్లి రిజిస్టర్ చేయడానికి 2000 తీసుకుంటారు. ఎందుకు? పెళ్లి కూతురికి 1000, పెళ్లి కొడుకు 1000, ఎగస్ట్రాగా నాకు 50, ఎట్కు ముస్తాకో 100. లంచమా? కాదండి, మామూలు. ఏంటి కాళ్ళు పట్టుకున్నావు? ఇక్కడ లంచం ఇస్తేనే పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. లంచం ఇవ్వకపోతే పెళ్లి జరగదా? లీగల్ గా చేసుకునే పెళ్లికి లంచం ఎందుకు ఇవ్వాలి? లీగల్ అని గ్యారంటీ ఏమిటి? నిజానికి ఒక నెల రోజుల ముందు మేము పెళ్లి చేసుకుంటామని అప్లికేషన్ పెట్టుకోవాలి, కానీ హడావిడిగా చేసుకోవాలని స్పీడ్ చూస్తుంటే దేన్నో లేపుకొచ్చినట్టుగా కనపడుతుంది. ఇది బ్రోతలై ఉంటుంది. ఏం చూసావా? నన్ను గవర్నమెంట్ ఆఫీసర్ని కొడతావా? నీలాంటి వాడిని పెట్టినందుకు గవర్నమెంట్ నే కొట్టాలి. రాస్కల్. ఏమండి, మనం వచ్చింది పెళ్లిగా తగుక 2000 కదా, ఇచ్చేయండి. Shut up! నీలాంటి వాళ్ళు ఇవ్వడం వల్లనే అలాంటి రాస్కల్స్ లంచం పుచ్చుకుంటున్నారు. పద. మరి మన పెళ్లి? పెళ్లి కావాల్సింది మనస్సాక్షి, అలాంటి మృగాల సాక్షి కాదు. గుళ్ళో చేసుకున్నారా? మిమ్మల్ని ఇద్దరినీ కలపాలనే ఉద్దేశంతో ఈ పార్టీ అరేంజ్ చేశాను, కానీ ఇంకా దూరం అయ్యారు.